హై ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. వెల్కమ్ బ్యాక్ టు రాకీ ఎడిట్స్. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి లైట్ రూమ్. సో లైట్ రూమ్లలో ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఎలా ఎడిటింగ్ చేయాలి, టోటల్ వీడియో అనేది మనం ముందుగానే ట్యూటోరియల్ అనేది అయిపోయింది. దీని వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లేదా పైన ఐకార్డ్స్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఫిల్లింగ్ టూల్ అండ్ అలాగనే మాస్కింగ్ టూల్, దాంతో పాటు బ్లర్ని కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో అనేది ఈ వీడియోలలో తెలుసుకుందాం. సో ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచండి. సో లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, ఆ లైక్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ జంప్ ఇంటూ ద టుడేస్ వీడియో. ఇన్పుట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనకు లైట్ రూమ్ యాప్లోకి ఇన్పుట్ అయిపోద్ది. ఆబ్జెక్ట్ కావచ్చు లేదా మనం అనుకునే పిక్ కావచ్చు. నేను ఆల్రెడీ ఈ పిక్ అనేది నేను ఎడిట్ చేసా, కాకపోతే మళ్ళీ ఎందుకు ఇన్పుట్ చేసామంటే సో ఇది మీకు ఓన్లీ చూపించడానికి మన నెక్స్ట్ మన ఎడిటింగ్ అప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది మన ఒక ఫోటో మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ కాక ఒక ఫోటో ఎడిట్ చేసి మీకు చూపిస్తా, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది వచ్చేసి మాస్కింగ్ ఎందుకు ఉపయోగపడుతుందని తెలుసుకోనీకే ఈ ట్యూటోరియల్. సో మాస్కింగ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అని వస్తుంది కదా, ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనబడతాయి. సో ఇందులో మీరు సెలెక్షన్ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ చేయండి. సెలెక్షన్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ని ఓకే చేయడానికి కొంచెం రిజల్ట్ కానీ కొంచెం డాటా బట్టి లోడింగ్ అవుతుంది. అది వైఫై ఉంటే ఫాస్ట్గా అవుతుంది, నెట్తో కొంచెం లేట్ అవుతుంది. సో ఈ వర్షన్ అలా చూసారుగా, ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం అలా రెడ్ కలర్గా అయిపోయిన తర్వాత మీకు లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటే ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి ఒకసారి మీరే. ఇలా మనం ఏదైతే అనుకుంటున్నామో సబ్జెక్ట్కి డార్క్ ఉంటే లైటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే లైటింగ్ బాగుంటే కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు. కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం పెంచుతున్నా చూడండి. నేను పెంచేటప్పుడు మీరు ఒక పిక్ను అలాగనే నేను జరిపేది రెండింటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు అది ఎలా యూజ్ అవుతుంది లేదా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో బ్లాక్స్ వచ్చేసి కొంచెం చూడండి, ఇట్లా ఇవి దేనికి ఉపయోగపడుతున్నాయి అనే దానికి ఉపయోగం. సో ఇప్పుడు కలర్స్ అనేది ఏ కలర్లో తీసుకపోయినా ఆ కలర్స్ దాంట్లో ఆ మరియు కలరే మన ఫోటో సబ్జెక్ట్ పైకి వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్కి ఎలా ఉందో అలాగనే పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనేది సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో ఎడిటింగ్ ఒక ఫోటోకి ఎలా ఎడిటింగ్ చేసామో అలాగనే ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ మన సబ్జెక్ట్కి కూడా ఎడిటింగ్ కావాలన్నప్పుడు ఇది వస్తుంది. దీంతో ఉపయోగం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చేసే ఎడిటింగ్ అంతా ఓకే అయిపోయింది. ఇలా ఉన్న పిక్ కొంచెం దానికి కలర్ కానీ లేదా ఇంకేమన్నా ఎఫెక్ట్స్ కానీ రావచ్చు. సో మళ్ళీ మాస్కింగ్ కట్ చేసి ప్లస్ అనేది క్లిక్ చేయండి. ప్లస్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్కై అనేది మనకు లేదు, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు స్కై లేదు కాబట్టి ఉన్నదో లేదో కూడా ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే స్కై ఉంటే మనకు అది రీఛార్జ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లోకి అయిపోతుంది. స్కై లేకపోతే అది వర్క్ అవ్వదు. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం స్కై కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి మొత్తం రెండిపోయింది ఆ కలర్ అనేది. ఇప్పుడు మనకు కావాలనుకో కలర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మీ సాయిస్ బట్టి, మీరు ఎడిటింగ్ రిక్వైర్మెంట్ వల్ల. సో మీ రిక్వైర్మెంట్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. సో అది స్కైకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది దాంతో అలా ఉంటుంది. మళ్ళీ మాస్కింగ్లోకి రండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు బ్రష్ దేనికి ఉపయోగం అంటే ఒకసారి బ్రష్ అనేది క్లిక్ చేస్తే ఈ బ్రష్ అనేది సైజ్ అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను సపోజ్ ఒక 20% ఉంచుతున్నా, ఫోటో అనేది జూమ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసిన, సో ఇంకొకటి ఇక్కడ కూడా క్లిక్ చేస్తున్నా మీకు చూపించడానికి. ఈ 2 ప్లేస్లలో మన పెయింట్ అనేది పెయింట్ వేసిన తర్వాత లైటింగ్ ఒకసారి పెంచండి, చూసారుగా, తగ్గించండి. దానికి ఉపయోగపడుతుంది. ఎక్కడంటే మనకి సపోజ్ ఏదన్నా ఒక సర్టన్ టైంలో మనకు అక్కడ ఎడిటింగ్ లేదా లేకపోతే అక్కడ ఏమన్నా డార్క్లో ఉన్నప్పుడు ఆ బ్రష్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో దాన్ని ఇంకా కలర్ కరెక్షన్ లేదా ఇంకా నీట్గా
చేసుకోవచ్చు. దీంతో ఉపయోగం అలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దాంతో అన్నిటిని యూజ్ చేసుకుంటూ ఒక మంచి ఫోటో ఎడిటింగ్ మీ ముందుకు తెస్తా. అది కావాలన్నా లేదా కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నాకు దాంతో ఉపయోగం లేదు కాబట్టి ఇంటూ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు క్లిక్ చేసి ఓకే డిలీట్ ఎడిటింగ్ అది పోయిందనమాట. మళ్ళీ మాస్కింగ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు లైన్ గేరింట్స్ అనేది క్లిక్ చేస్తే మీకు స్కై పైనే మనకు లైటింగ్ కావాలి కాబట్టి ఆల్రెడీ మనకు ఇక్కడనే లైటింగ్ వచ్చేసింది. కానీ మళ్ళీ అడిషనల్గా కావాలన్నప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తా. ఇలా చేసుకోవచ్చు. ఇలా ఎగ్జాంపుల్కి ఇలా పెడుతున్నా. ఇలా పెట్టేసి కలర్స్లోకి వచ్చేసి కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కలర్ గ్రీన్ పెట్టేసి చూసారుగా ఇటు గ్రీన్ ఇటు అంటే అటు బ్లాకే కావచ్చు, ఇంకేమన్నా బ్లూ కావచ్చు, ఏదైనా ఒక కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోనికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. స్క్రైచ్ చేసేయండి. సో మళ్ళీ మాస్కింగ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి రౌండ్ గేరింగ్స్ అన్నప్పుడు సో మీరు ఎగ్జాంపుల్కు ఫోటో అనేది కొంచెం జూమ్ చేస్తున్నా. ఇందులో మనకు ఆ మొత్తం లైటింగ్ అనేది మనకి ఈ మధ్యలో కావాలి శివలింగం అన్న కాడ అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రౌండ్ గేరింగ్స్ కాడ దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి నీట్గా. సో శివలింగం ఏరుందో ఆడికి నీట్గా అడ్జస్ట్ చేయండి. సో నీట్గా ఓకే ఇలా అయింది. ఇప్పుడు లైటింగ్ అనేది ఇప్పుడు పెంచవచ్చు, తగ్గించవచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. మనకు రిక్వైర్మెంట్ ఉంటేనే అది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎడిట్ చేసిన పిక్ కాబట్టి మీకు డౌట్తో ఏం ఉపయోగం ఉంటుందని ఈ పిక్ అనేది నేనే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా నీట్గా మళ్ళీ చేయనప్పుడు కూడా నేను మళ్ళీ మీ ముందుకు ఇలా ట్యూటోరియల్స్ అనేవి తీసుకొస్తా. ఒక నార్మల్ పిక్, ఒక కలర్ కరెక్షన్ మొత్తం నీట్గా మొత్తం ఎడిటింగ్ ఇలా చేసుకున్నాం ఎలానో నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ రాస్తే ఆ వీడియో కూడా మీ ముందుకు తెస్తాం. మళ్ళీ మాస్కింగ్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి రౌండ్ అయిపోయిందిగా. కలర్ రేంజ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఉంటాయి ఫ్రెండ్స్ మోడ్లు వచ్చాయి. మీ మోడ్లు అనేది సెలెక్షన్, సపోజ్ ఇలా సెలెక్షన్ చేస్తే మొత్తం అవుతుంది. సో మాకు అది అనుకుంటే బ్యాక్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కలర్ రేంజ్ క్లిక్ చేసి మేము సపోజ్ ఒక ఫోకస్ కానీ మాకు ఆ కలర్ అనేది కావాలన్నప్పుడు ఈ ఫోకస్లోకి రండి. ఫోకస్ వచ్చేసి ఇక్కడ. సో అంటే అదంతా వర్క్ అవుతలేదు అనుకుంటా, కానీ అలా దాంతో ఉపయోగం అలా ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ఈ 2 కలర్స్ని ఎక్కువ యూజ్ చేయం. సో మీకు చూపిస్తున్నాయి వీటితో ఏం ఉపయోగం ఉంటుందో. మళ్ళీ ల్యూమినెస్ సేమ్ దాని లెక్కనే సెలెక్షన్, ల్యూమినెస్ కూడా సేమ్ దానిలాగానే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇలా లేదు మాకు అలా అవసరం లేదన్నప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్షన్ ల్యూమినెస్ క్లిక్ చేసి మనం ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద యూజ్ చేస్తే అలా యూజ్ అవుతుంది. సో వీటితో యూజ్ ఉన్నప్పుడు అవుట్ వీడియో కూడా మీ ముందుకు తెస్తా. ఇప్పుడు అటు ఈ ఫోటోకి అనేది అది అవసరం లేదు. సో వీటితో ఉపయోగం ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫోటోతో మంచి ఫోటోని మంచి నీట్గా ఎలా ఎడిట్ చేయాలో మీ ముందుకు తెస్తా. సో మీకు నచ్చితే మీకు ఇట్లాంటి వీడియో మళ్ళీ ఇంకో వీడియో కావాలన్నప్పుడు మీకు తెస్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఈలింగ్ టూల్ అలాకి వస్తే మీకు సింపుల్గా ఇలా ఎక్కువ ఆప్షన్స్ ఉండే, ఎక్కువ యూజ్ కూడా ఉండే. సో మీకు మ్యాక్సిమం సో ఇలా ఫోటో అనేది కొంచెం జూమ్ చేయండి. ఇలా జూమ్ చేయండి. సరే సైజ్ వచ్చేసి కొంచెం ఇలా పెంచండి. నాకు ఈ రెడ్ కలర్ అనేది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా అనండి. ఒక 5-3 మినిట్స్లలో అది అనేది రిమూవ్ అవుతుంది. అది ఎలా రిమూవ్ అవుతుందో మీరే చూడండి. చూసారు కదా, ఇలా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు కూడా ఎక్కువ ఈ టూల్తో కూడా ఎక్కువ ఉపయోగం లేదు కాబట్టి ఇంటూ క్లిక్ చేసి డిలీట్. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇల్లింగ్ టూల్తోని ఎలా యూజ్ ఉందో ఇప్పుడు బ్లర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ బ్లర్ ఎంత కావాలో అంత
యూజ్ చేయండి. అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఎడిటింగ్ పిక్ ఎడిట్ చేస్తా అని చెప్పాను కదా, ఆ ఎడిటింగ్ పిక్ చేసిన తర్వాత మీకు బ్లర్ కూడా ఎంత ఉపయోగం చేయాలనేది మీకు చూపిస్తా. ఓన్లీ ఈ ట్యూల్తో ఇలా ఉపయోగం ఉంటుందని చూపించనీకే ఇప్పుడు ఈ వీడియో చూసా. ఇది ఓన్లీ ట్యూటోరియల్ బేసిక్. సో వీడియో ఓన్లీ బేసిక్ కాబట్టి బేసిక్ లాగానే చూడండి. సో ఎలా ఉందో కామెంట్ రాయండి. నెక్స్ట్ వీడియో కూడా ఏం చెయ్యాలి అనేది కూడా మీరు కామెంట్ రాయండి ఫ్రెండ్స్. సో ఒకటి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయండి వీడియోకి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేటివి చాలామందికి రీచ్ అవుతుంది. ఈ మధ్యలో వీడియోస్ అనేది చాలా రీచ్ తగ్గింది, ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా అందుకే. సో ఈ మధ్యలో డైలీ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఏదో ఒక పని వల్ల నేను చేయలేకపోతున్నా. సో వీడియో కాట కంపల్సరీ లైక్ చేయండి. సో గైస్ సీ యూ సూన్. ఇలా ఇది మొత్తం అయ్యేగాక ఒకసారి చూద్దాం. సో మ్యాక్సిమం ఇక్కడ బ్లర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది బ్లర్ అనేది ఎక్కువ ఉపయోగం ఉండేది ఫ్రెండ్స్. సో చూద్దాం ఎందుకని మంచి. సో ఆల్రెడీ బ్లర్ ఉన్నది కాబట్టి బ్లర్ టూల్ అనేది దేనికి ఉపయోగం మీకు చూపించలేకపోతున్నా. మంచి వీడియోతో బ్లర్ను కూడా ఎలా యూజ్ చేయాలనేది చెప్తా. సో షీసోన్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్. వీడియో బాగుంది అనుకుంటే కింద కామెంట్ రాయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి గైస్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. షీసోన్. జై హింద్.